వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి. జడ్చర్ల బైపాస్ రోడ్డుకు నితిన్ గడ్కరీ పచ్చజెండా. ఎమ్మెల్యేల వినతిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి. మహబూబ్ నగర్ జిల్లా సమగ్ర అభివృద్ధిలో భాగంగా జడ్చర్ల బైపాస్ రోడ్డును నిర్మించాలని కేంద్ర రోడ్లు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ధరెడ్డి వినతి పత్రం అందజేశారు. ఇంటర్నేషనల్ స్కూల్ లాంటి పెద్ద విద్యా సంస్థలు ఉన్నాయని గడ్కరీకి వివరించారు. 44వ నెంబర్ జాతీయ రహదారి, 167వ నెంబర్ జాతీయ రహదారితో పాటుగా వనపర్తి జడ్చర్ల వెళ్లే స్టేట్ హైవే నెంబర్ 23 రైల్వే డబుల్ లైన్ కూడా ఉందని కేంద్ర మంత్రికి మహబూబ్ నగర్ జడ్చర్ల ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ రద్దీని నివారించడానికి నేషనల్ హైవే 44, నేషనల్ హైవే 167ను అనుసంధానిస్తూ 4 కిలోమీటర్లు బైపాస్ రోడ్డు నిర్మిస్తే సరిపోతుందని, ఇది జడ్చర్ల ప్రాంత అభివృద్ధిలో మైలురాయి అవుతుందని నితిన్ గడ్కరీకి వివరించారు. కాగా ఈ విషయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారని, జడ్చర్ల బైపాస్ రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. But it's been like an amazing experience for us because we have children from all over India, coming from different parts of the and it's a very like activity place, the teacher education center. This is Surabhi. She is going to lead our teacher education center to be offering and they just actually a lot of activities that they have our residents are very for example not నుంచి కొంచెం జర్నీలో ఇక్కడికి వచ్చేసరికి సో ఇది నార్మల్ మన బయట and then they have to take that so we give them like experience. It's a very kind of example which will be nice.